ఈత చెట్లు ఒట్టి మొద్దులయ్యాయి. ఈత కళ్ళు బంగారమైంది. నేడు కళ్ళు మండువాలలోని కళ్ళు దుకాణాల్లో కల్తీ కళ్ళు రాజ్యమేలుతుంది. డబ్బుల కోసం కొందరు ఆల్బోజోలం, క్లోరోహైడ్రేట్ లాంటి విష పదార్థాలను కల్తీ కళ్ళను తయారు చేసి అమ్మకాలు జరుపుతున్నారు. ఇక ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. కల్తీ కళ్ళు తయారీకి వినియోగించే క్లోరోహైడ్రేట్ తయారీ యూనిట్ను ఎక్సైజ్ స్టేట్ టాస్క్ ఫోర్స్ ఎక్సైజ్ సిబ్బంది కలిసి తయారీ యూనిట్ను పట్టుకున్నారు. ఈ యూనిట్లో తయారైన 425 కేజీల క్లోరోహైడ్రేట్ను స్వాధీనం చేసుకున్నారు. మరో అడుగు ముందుకు వేసి ప్రత్యేక టీంలు వారి దగ్గర దాచిపెట్టిన 10 లక్షల విలువ చేసే 1 కేజీ ఆల్ఫోజోలం, 2 కార్లు, 4 వ్యక్తులను అరెస్ట్ చేశారు. బయంసెటు నిర్మల్ రహదారిలో చిట్యాల ప్రాంతంలో ఒక మారుమూల గ్రామంలో క్లోరోహైడ్రేట్ తయారీ యూనిట్ను ఏర్పాటు చేశారు. బుర్రా రమేష్, రామ అనే 2 వ్యక్తులు ఈ యూనిట్ను ఏర్పాటు చేశారు. ఈ యూనిట్ తయారీ వద్ద శ్రీనివాస్, రాజశేఖర్ అనే మరో 2 వ్యక్తులు కూడా అక్కడే ఉండి తయారీని పర్యవేక్షిస్తున్నారు. ముంబై నుంచి క్లోరో అనే ద్రవ పదార్థం తీసుకొచ్చి 50 లీటర్లకు 9 లీటర్ల నీరుని కలిపి డ్రమ్ముల్లో పోసి గుంతలు తవ్వి చుట్టూ ఐస్ గడ్డలను ఏర్పాటు చేసి 10 రోజుల పాటు గడ్డ కట్టిన తర్వాత దాన్ని క్లోరోహైడ్రేట్గా తయారు చేసి కల్తీ కళ్ళు విక్రయానికి వినియోగిస్తున్నట్లు నిందితుల విచారణలో అంగీకరించారు.